ఇప్పుడు ఈ మ్యూటేషన్ చేయించుకోలేదనుకో మేడం, పాత ఓనర్ మీదనే ఆ పేరు ఉంటుంది కదా మేడం, సో అతను వచ్చి ఏమన్నా మళ్ళీ డిస్ప్యూట్ చేయడానికి ఉంటుందా మేడం? డెఫినెట్లీ ఒకవేళ పాత ఓనర్ వచ్చి నేను ఓనర్షిప్ని క్లెయిమ్ చేశాడు అనుకుందాం, నాది అంటున్నాడు, మీరేమో మ్యూటేషన్ చేయించుకోలేదు, డెఫినెట్గా ప్రాపర్టీ డిస్ప్యూట్ అనేది ఎరేజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మీరు మ్యూటేషన్ చేయించుకున్నప్పుడు ట్యాక్స్ కూడా ఆయనే కడుతూ ఉంటాడు, ముందు ఆయన పేరు మీద ఉంది కాబట్టి. ఓకే, సో డెఫినెట్గా ఓనర్షిప్ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్దో మీకు సేల్ డీడ్ ఉన్నా కానీ సుప్రీం కోర్ట్ మళ్ళీ కూడా చెప్పింది, మొన్న కూడా క్లారిఫై చేసింది, ఓన్లీ సేల్ డీడ్ మాత్రమే ప్రైమరీ ఎవిడెన్స్ అయినా కానీ ఓన్లీ సేల్ డీడ్ ఉన్నంత మాత్రాన మీరు ఓనర్ అవ్వరు ప్రాపర్టీకి అని. సో డెఫినెట్లీ మ్యూటేషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకనంటే మీరు ఫ్యూచర్ లిటిగేషన్లో లీగల్ డిస్ప్యూట్స్లో ఓకే ఎవరైనా వచ్చి మీ పైన దావా వేయకుండా ఉండాలి అని అంటే, ఆ ప్రాపర్టీ మళ్ళీ మీరు ప్రశాంతంగా అమ్ముకోవాలనుకున్నా, దాన్ని మీది దాంట్లో మీరు సెటిల్ అవ్వాలనుకున్నా కానీ ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా చేసుకోవాలి.